ఎంతో కృషితో కూడుకున్న విషయం. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మీరంతా కూడా వచ్చి ఈ యొక్క సంఘానికి చేదోడు వాదోడుగా ఉండాలని మనం చేసుకుంటున్నాం. ఈరోజు పిల్లలు డ్యాన్స్ ప్రోగ్రాం ఉంటుంది పూజా కార్యక్రమం అనంతరం. అదేవిధంగా కొన్ని గిఫ్ట్లు ఏర్పాటు చేయడం జరిగింది. మిక్సీ, వాటర్ హీటర్లు, రైస్ కుక్కర్స్, సారీసు, ఐరన్ బాక్స్, గ్రిల్ హీటర్, హెయిర్ డ్రై మిషన్స్, చీరలు ఇవన్నీ కూడా గిఫ్ట్స్ ద్వారాగా గెలుపొందవచ్చు. ఆ యొక్క టికెట్ వెల 50 రూపాయలు మాత్రమే. ఎన్ని టికెట్లు కొంటే అన్ని 50 రూపాయలు ఇచ్చి ఆ యొక్క గిఫ్ట్లు గెలుపొందాలంటే ఆ యొక్క టోకెన్లు కొనుక్కోవాలని మనవి చేసుకోవడం జరుగుతుంది. కలసారాధన కరిషే కూలిబండి రసంగా కలసారాధనం కరిషే కలసే గంధపుష్పాక్షరేభ్యచ్చ కలసస్ముఖే విష్ణుకంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర శ్రితో బ్రహ్మ మధ్యే మాతృగుణాక్షుతః రుక్షోతు సాగరः సర్వే సప్తద్వీపా వసుంధరः ఋగ్వేద యజుర్వేద సంగై సహిత సర్వే కలసాం సమసః. ఓం कलशमुखे विष्णुकण्ठे रुद्रसमाश्रितः मूले तत्र स्थितो ब्रह्मा मध्ये मातृगुणाक्षुतः कुक्षोतु सागरः सर्वे ऋग्वेदे सहितः सर्वे कलसां समाश्रितः. ओम अपावदिं सर्वस्व प्राणो अपपुष्टापो ज्योतिगुं शापो सत्यमापः सर्वदेवतापो भूर्भुवस्सुरं गंगे 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 चमने चैव गोदावरी ओंकारं तट्टमूर्सालं गंगे चमने चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु कावेरी तुकुमत्र कृष्णमे नीच भगवती भागीरथी पंचगंगा प्राह्यन्तु अथ कलशोदकेन पूजा द्रव्याणि देवमात्मानं सम्पृक्ष ओं गणानां त्वा गणपतिं भवामहे कविं कवीनामुपवस्त्रवस्वं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनशृण्वन्नोद्वेदसादनं वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभः निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षं तस्मै नकारं नमस्ते रुद्रमन्यो उतोतिष्वे नमः नमस्ते अस्तु धन्मने पाभ्यामतते नमः याते शिशुतमा शिवं भवते तन्मः शिवास्रव्याया तवदेनं गुणशान्ताकारं श्रीशैनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगहृज्जानगम्यं वन्दे विष्णुं भवहरं सर्वलोकैकनाथं पद्मासनो पदविरुद्धभाव सप्ततुर्हि सप्ततुरङ्गवाहा दिवाकरो लोकगुरुः क्रीडिमे हृदयदेवः अगजानन पद्मार्कं गजानन महन्विषानेकदन्तं भक्तानां एकदन्तं उपास्महे सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोस्तुते. श्री सिद्धिबुद्धि स्वरसिद्धि विनायक देवताभ्यो नमः. आसनार्थे रत्नखचितसिंहासनं समर्पयामि. पादयोः पाद्यं समर्पयामि. भवे पुष्पम् अर्घ्यो अर्घ्यं समर्पयामि. वामदेवन्नेति स्नानं नमः शम्भवे च मे उभये च नमः शङ्कराय च मे ईश्वराय नमः शिवाय च शिवतराय च अथ पंचामृत स्नानं पंचदार अदगा आप्याय स्वसमे कृतिग्वे चल आप्याय स्वसमे तदे विश्वदस्नो विष्णुयं पूतो आप्याय स्वसमे तदे विश्वदस्नो विष्णुयं भवावाचस्य संगदे क्षीरेण स्नापयामि. कोबरिकाय कोट्टि दींట్లో कोट्टि अधिक्रावण्योकार्षं जिष्णारस्य सवादिनः सर्विनो मुखाग्रतं रागिंशार्षद्धना स्नापयामि. शुक्रमसि ज्योतिरसि तेजोसि देवोत्पन्नो छिद्रेण वसो सूर्यसरस्मिः आज्येन स्नापयामि. చేస్తుండు आपो हिष्टाम महरणाय कोति कोति आपो हिष्टाम महरणाय चक्षुषयो तस्मै चक्षुषाय आपोजिने दात्नः तत्काया फलनिधि आपला पुष्पया पुष्पनि तीसे अंत मट्टे ఇది బాగున్నట్టుంది. ఆప్యాయ సర్కాయ సంస్మయామి యా ఫలనిధి आपला పుష్పయా పుష్పని రసో ఫలోదికేన దాంట్లో ఫలోదికేన స్నాపయామి. పువ్వుతో అయ్యా వెరీ గుడ్. చాలా చక్కగా కార్యక్రమం ప్రారంభమైంది. అందరూ కూడా మన
బంధువులందరూ కూడా శెట్టి గౌడ శెట్టి బలిజ భక్తులందరూ కూడా బంధువులందరూ కూడా సమయానికి విచ్చేసి పూజలో ఈ కార్యక్రమాల్లో అందరూ పాల్గొని కార్యక్రమాన్ని ఈ సంవత్సరం జయప్రదం చేస్తున్నట్టు కూడా ఈసారి కూడా బాగా అత్యద్భుతంగా ఉత్సాహంతో జయప్రదం చేయాలి. ఆపో ఇష్టామయోతాను మెహరణాయ చక్షసే యో సూతమోరసః తస్సుభాజైతేనః ఉసిదేరు మాతరః తస్మారంగ మామహ యక్షయ యజ్ఞదా యా పల్లిది కొద్ది యా పల్లిది ఆ పుష్పయాస్ పుష్పణి పుష్పఫలోకిని స్నాపయామి శుద్ధోదక స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి హరిద్రా కుంకుమం సమర్పయామి. కుంకుమం కుంకుమ వేయండి, పసుపు కుంకుమ రెండు వేయండి. దీంట్లో స్వామివారికి ఇంకా కొద్దిగా తీసుకొని వేయండి. ఇద్దరు మధ్యలో పెట్టుకోండి. పసుపు కుంకుమ గంధము వచ్చింది. పసుపు వేసారమ్మా, వేసేయండి. కుంకుమ వేయమ్మా. ఓం సుముఖాయ నమః ఏకదంతాయ నమః కమలాయ నమః గజకర్ణాయ నమః లంబోదరాయ నమః విఘ్నాయ నమః విఘ్నరాజాయ నమః ధూమకేతుగణాయ నమః బాలచంద్రాయ నమః హేరంబాయ నమః స్కందపుత్రాయ నమః షోడశైతాని నామాన్ని ఒక పువ్వు పెట్టమ్మా, ఒక పువ్వు పెట్టి షోడశైతాని నామాన్ని నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షరాన్ని సమర్పయామి. బలాయనమైతి ధూపమాఘ్రాపయామి. యా పుండ్రికాక్ష గారు దగ్గరలో సరే రండి, ఎవరో రెండు పుండ్రికాక్షయ్య కొద్దిగా పంచదార కొద్దిగా పెరుగును బలాయనమైతే ధూపమాఘ్రాపయామి. సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక దేవతాభ్య నమః. బలాయనమైతే ధూపమాఘ్రాపయామి. ఇద్దరు కలిసి చూపించండి. బలాయనమైతే ధూపమాఘ్రాపయామి. బలప్రమాణమైతే దీపం దర్శయామి. ఆ దీపాన్ని స్వామివారికి చూపించండి. ధూపం సమర్పయామి. నైవేద్యం చల్లండి. ఓం భూర్భువస్సువః తస్సవితుర్వరేణ్యర్భగో దేవస్య ధీమహి ప్రచోదయాత్. సత్యం తత్తే అమృతమస్తు అమృతోపస్థ. ఇక్కడ అమృతమస్తు అమృతోపస్తరణమసి అక్కడ పెట్టండి. అమృతమస్తు అమృతోపస్తరణ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక కదిలీ ఫల తీశారు కదిలీ ఫల నివేదన సమర్పయామి. ఓం ప్రాణాయ స్వహ, ఓం అపానాయ స్వహ, ఓం వ్యానాయ స్వహ, ఓం సమానాయ స్వహ, ఉదానాయ స్వహ, బ్రహ్మణాయ స్వహ. మధ్య పానింసం అమృతాభిధానమస్తే ప్రాపస్వం హస్తోపక్షాన్ పాదోపక్షాన్ ముఖే శుద్ధ అగ్నిం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. రాజాయ ప్రసహ్య సాహినే సమయం కామాయ మహ్యం. కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ. ఇది కూడా నైవేద్యం పెట్టండి. ఇది కూడా ఓం భూర్భువస్సువః తస్సవితుర్వరేణ్యం సత్యం తత్తేన పరిచామి. నివేదన నారికేళ ఫల నివేదన సమర్పయామి. ఓం ప్రాణాయ స్వహ, ఓం అపానాయ స్వహ, ఓం వ్యానాయ స్వహ, ఓం సమానాయ స్వహ, ఓం ఉదానాయ స్వహ, ఓం బ్రహ్మణాయ స్వహ. మధ్యే పానీయం సమృద్ధ అమృతాన్ని హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ముఖే శుద్ధాచమనం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. ఘోరేభ్యో ఇతి నీరాజనం. వెలిగించింది. ఒకసారి అందరూ లేవండి.
जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की घोरे इकडे घोरे घोर घोरतरेभ्यः सर्वेभ्यो सर्वतरेभ्यः नमस्ते गणाधिपा नीराजनं दर्शयामि नीराजनानन्तरं सुधा आचमनीयं समर्पयामि रक्षां धारयामि नमस्करोमि नमः पार्वती सुते हर हर महादेव ఇక్కడ పెట్టండి అందరికి చూపించమ్మా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద రాజాయ ప్రసహ్య ఇగో అలా ఇక్కడ ఇక్కడ ముఖ్యమైన వాళ్ళకి ఇచ్చేసి రాజాయ ప్రసహ్య సాహినే ఏ నమో వైస్మరాయ కుర్మహే సమయం కామాన్ కామాయ మహ్యం కామేశ్వరో వై శృణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తదాత్మ ఓం తత్పురన్మంత సరద్భూతేషు స్మృతిషు త్వం యజ్ఞస్థం షట్కారస్థం రుద్రస్థం ఇంద్రత్వం బ్రహ్మత్వం ప్రజాపతిత్వం తదా కోచతిరసం బ్రహ్మపుర్భవస్వరం यो जातं प्रपंचामि सत्यत भवे भवेनादि भवे भस्मं तत्पुरुषाय विद्महे महा अंदर कुंकुम పెట్టుకొని వేసేవాళ్ళు వారి కుంకుమ महादेव तन्नो रुद्रकाचायना विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गीशान सर्व विद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्माधिपदेव ब्रह्मणोधिपदेव ब्रह्मा शिवमे असुसा शिवं सिद्धिपति समेत वरसिद्धि विनायक देवताभ्यो नमः ఆధారవందేహో సువర్ణ దివ్య మంత్ర పుష్ప అక్షరాన్ని సమర్పయామి ఒక్కొక్కరు వేయండి స్వామివారి మీద అక్షతలేసి ప్రదక్షిణ చేయండి యాని కాని పాపాని జన్మాంతృతాని చ కాని తాని ప్రదక్షిణ పదే పదే హే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసమహం రాహిమాం కుర్వదావే సత్య మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప వేయండి अन्यधन शोषो पंच गण सुप्रीतः सुप्रसन्नो वरदो भवतु एतत्फलं श्री परमेश्वरार्पणमस्तु इदं विष्णुर्विषक्रमे त्रेधा निहळे पडे समुడు మత్స్య భాగం సురే ఒక్కసారి తలకాయ మీద పెట్టండి వారి మీద తలకాయ క్షేమాయ మహాగణాధిపతి నమః క్షేమాయ పునరాగమనాయ కింద పెట్టండి ఓం ఇప్పుడు ఓ పువ్వు మీద స్వామివారి మీద పెట్టండి అక్కడ ఈ బిల్వదలం పెట్టినాను ఇంక లేచి నిలబడతారా ఇప్పుడు దాకా ఆ వినాయకుడి యొక్క అనుగ్రహంతో వినాయకుడు పూజ చేసుకున్నాం వెంటనే స్వామివారి కార్తీక మాసం ఆయనకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో వెంటనే రుద్రాభిషేకం ఉంటుంది అందరూ కూడా ఇష్టం ఉన్నవాళ్ళు అవకాశం ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి లైన్గా ఉంటే నేను చెప్పినప్పుడు కార్యకర్తలు గమనించుకోండి ఒక్కొక్క కాసు నీళ్లు ఆ స్వామివారి మీద పోస్తే చాలు ఆయన అభిషేక ప్రియుడు ఈశ్వరుడు అలంకార ప్రియుడు విష్ణుమూర్తి గణేశుడేమో తర్పణ ప్రియుడు సాక్షాత్ ప్రత్యక్షంగా ఉన్న సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు కాబట్టి ఈ కార్తీక మాసంలో మనకు ఎంతో సుదినం ఉసిరికేమో దీనికి పెట్టండి పసుపు కుంకం పెట్టండి ఉసిరి కాసగా నీళ్ళతో కలిపి ఉసిరికి పెట్టండి ఇంకోలు ओम श्री गुरुभ्यो नमः ओम नमः शंभवे च मयोभवे च नमः शंकराय च महेश्वराय नमः शिवाय च शिवतराय च పసుపు కుంకుమ రాయండి హలో హలో ఈ మైక్ సౌండ్ పెట్టండి హలో హలో అది వైర్తో ఉన్నది ఇంకా పెట్టండి హలో హలో ఇప్పుడు దాంట్లో కలపండి సంగీలు మన వారికి పిల్లల చేత మన సంగీలు పిల్లల చేత డ్యాన్స్ ప్రోగ్రాం చేపిద్దాం ఫస్ట్గా తదుపరి గిఫ్టులు అరేంజ్ చేశారండి సారీసు ఐరన్ బాక్సు రైస్ కుక్కర్ మిక్సీ హెయిర్ డ్రై మిషన్స్ కూడా ఏర్పాటు చేశారు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ప్రైజుల ద్వారా తీస్తారు ఆసక్తి గల వాళ్ళు మీ దగ్గరికి అక్కడ టేబుల్ వేసి కూర్చున్నారు అక్కడ టికెట్లు రాస్తున్నారు టోకెన్లు గుత్తుల మూర్తన్న గారికి స్వాగతం సుస్వాగతం మన సంఘ ప్రధాన కార్యదర్శులు వారికి స్వాగతం సుస్వాగతం స్వాగతం ప్రతి సంవత్సరం లాగే మన సంఘీయులంతా కూడా
సంఘటిత భావంతో ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఎన్నో సంవత్సరాలుగా ఇటువంటి వేడుకలు జరుపుకోవాలని మన సంఘీయులంతా కూడా సంవత్సరానికి ఒక రోజు మనలందరూ కూడా పిలవడం జరుగుతుంది. మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో అంతా కూడా పాల్గొవాలని మనం చేసుకుంటున్నాం. అదేవిధంగా పిల్లలు డ్యాన్స్ ప్రోగ్రాం అనంతరం తంబోలా కార్యక్రమం కూడా ఉంటుంది. తంబోలా టికెట్లు కూడా కొనుక్కోవాలని మనం చేసుకోవడం జరుగుతుంది. సంతోషది మధులక్తం తోషదే మధుమాత్మరదే మధుజ్యోతి మధుమాన్నో వనస్పతి నమాకం అస్తు సూర్యః మాత్పీకామో మధుస్నాపయామి. అమ్మ చేస్తున్నారా? స్వాదుపవస్య దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సువివేదనాత్మనే స్వాదుమిత్రాయ వరుణాయ వాహనే బృహస్పతే మధుమాకం మదాప్యాః సర్గాస్మమాప్యాం. ఒక్క నిమిషం కొబ్బరికాయలు ఒక్క నిమిషం ఆగండి. పంచామృతులు అయిపోయి యా ఫలనిర్యా అఫల పుష్పయా పుష్పని బృహస్పతి ప్రసూతార్థం నుంచి ఫలోదకేన స్నాపయామి. కొబ్బరికాయలు కొట్టండి, ఒక్కొక్కళ్ళు కొట్టి నీళ్ళు జాగ్రత్తగా కస్తుంది మన. ఓం దక్షం యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం. అమ్మ కొబ్బరి నీళ్ళు పట్టండి, దాంట్లో తీర్థానికి తీర్థం ఇందాక పంచామృతాల్లో పట్టండి అవి. అమ్మ ఆ నీళ్ళు ఇది నువ్వు డైరెక్ట్గా చేసే నాన్న దాన్ని ఆ నీళ్లు ఎటు అమ్మా నీళ్లు పోసి ఓం ఓం దక్షమి. ఓం నమస్తే రుద్రమణ్యవౌతో శివే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతే నమః. యాత శివమా శివం. ఇటు ఇక్కడ నుంచి తీయమ్మ నువ్వు. అమ్మ నువ్వు గట్టిగా మాట్లాడాలి, ముడ్డిలు తీస్తే అట్లా ఇటు వచ్చి నిలబడు. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమణ్యవౌతో శివే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతే నమః. యాత శివమా శివం భవతే. స్వాగతం సుస్వాగతం. శ్రీనివాసరావు గారికి స్వాగతం సుస్వాగతం. అక్కడే పెట్టు, నీళ్లు పోస్తుంటాయి. సరే మంగళ ఏ చేమాగుం రుద్రావితో దీక్షిత సహస్రసో వైశాఖం హేడిమిహే అసోయో వసర్పతి నీలగ్రీవోలయిత ఉతైనం గోపాదృశన్ నదృశన్ దార్యః ఉతైనం స్వభూతాని సహస్రమున్నటువంటి మన సంఘ సభ్యులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అథోయస్వ స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మన సంఘీయులందరికీ కూడా స్వాగతం. హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి వస్తున్నటువంటి సంఘీయులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. సంవత్సరానికి ఒకసారి మన సంఘీభావం నీళ్ళతో చేయండి. మన సంఘీయులంతా కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు. పరిచయ వేదిక కూడా ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది. కావున మీరంతా కూడా ప్రతి సంవత్సరము కూడా సంఘీయులకు చేదోడువాదుడుగా ఉండాలని మీరంతా కూడా ఉండాలని కోరుకోవడం జరుగుతుంది. నమస్తే నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ నమః. అమ్మ అందరు లైన్లో వస్తే ఫోటోలో పడతారు, లేకపోతే మీరు వచ్చినట్టు మాకు తెలియదు. నమో హిరణ్యభావే దిశాంజపతే నమో నమో అక్షేభ్యో హరికేశేభ్య పశూనాం పతే నమో నమ సస్పింజరాయ శ్రీమతే పతీనాం పతే నమో నమో బభృషాయ దివ్యాధినేనాం పతే నమో నమో హరికేశాయ ఉపవేదనే పుష్టానాం పతే నమో నమో భవస్య చేతాం పతే నమో నమో పుత్రాయ తదాగ్నే క్షేత్రానాం పతే నమో నమ సూతాయ హరితాయ వనానాం పతే నమో రోహితాయ సపతే వృక్షానాం పతే. అది అయిపోగానే ఇంకోటి ఇంకో బేసిన ఇంకోటి అనుకోండి నాన్న, ఇంకో బేసిన అనుకోండి. ఏమో
नमो भवाय च रुद्राय नमः सर्वाय च नीलग्रीवाय च सिद्धिकण्ठाय नमः कवर्तिने च वित्तकेशाय च सहस्राक्षाय च शतधन्वने नमो ग्रीषाय च नीलविष्टमाय शेषपदे च नमो ह्रस्वाय च वामनभृद्वक्रियाय च तमाशवे चाजिराय नमः शीघ्रियाय च शीघ्राय च ऊर्माय च सर्वतस्याय नदीप्याय च नमो ज्येष्ठाय च कनिष्ठाय नमः पुरुषाय च वल्लभक्षाय च प्रकल्पाय च कन्याय च पुण्याय च नमः शोभ्याय च प्रतिशर्याय नमो काम्याय च क्षेम्याय च मूर्वर्याय च कन्याय नमः అమ్మా దంపతులు ఉంటే దంపతులు రండి, లేకపోతే సింగిల్ గా రండి. అందరూ ఒక గ్లాస్ నీళ్లు పోయండి. అమ్మా 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 కాసిన పోయండి అమ్మా. అమ్మా చిన్న బాబు గ్లాస్ మనం చెంబులు ఇస్తే కష్టం. ఇగో దీంట్లో ముంచి కాసేపు ఇవ్వండి. ఇగో అమ్మా ఇది పట్టుకోండి, దీంట్లో అత్తిసే కాసిన పోసి నమో భవాయ అట్లా పట్టుకొని చేయండి. చిన్న దీంతోనే పడాలమ్మా. నమో భవాయ చ రుద్రాయ నమః సర్వాయ చ నీలగ్రీవాయ చ సిద్ధికంఠాయ నమః కవర్తినే చ యుక్తకేశాయ చ సహస్రాక్షాయ చ శతధన్వనే నమో గ్రీషాయ చ సిద్ధివిష్టాయ నమో వశిష్ఠమాయ చ శివాయ చ నమో హస్వాయ చ వామనాయ చ భృగక్రియాయ చ భాషవే చాజిరాయ నమః శీఘ్ర. అమ్మా టకటక 2 నిమిషాలు. నమో భవాయ చ రుద్రాయ నమః సర్వాయ చ నీలగ్రీవాయ చ సిద్ధికంఠాయ నమః కవర్తినే చ యుక్తకేశాయ చ సహస్రాక్షాయ చ शतधन्वनो गिरीशाय च सिद्धिविष्टाय नमो मीडुष्टमाय च शिवाय च नमो अस्वाय च वामनाय नमो भूते च वर्षे नमो क्रियाय च प्राशवे चाजिराय नमः शीघ्रियाय च शीघ्राय च ऊर्माय च स्रोतस्याय च दीप्याय च नमो ఒక 5 నిమిషాలు పూజ చేశాను. 10 నిమిషాలు. हर 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 नमः सोमाय च रुद्राय नमः ताम्राय च इंगाय च वक्राय वधाय च दूरे वधाय च नमो हंत्रे शनीशे उक्षेभ्यो हरिकेशेभ्यो नमस्काराय नमः शंभवे च मयोभ्यो च नमः शंकराय च महेश्वराय नमः शिवाय च सिद्धनाय सिद्धाय च कुल्याय नमः पार्याय च वार्याय च प्रधरणाय च तरणाय च तलाज्याय शष्पाय फेन्याय सपिगच्चाय च प्रमाह्याय च नमेरिन्याय च प्रपंचाय किंचाय रुष्टाय तल्पाय केशाय कफरेष्टाय नमो हृदयाय च शुष्काय हरिचाय नमो लोप्याय च लप्याय च ऊर्माय च शूर्माय च पन्नमो भगरमाणाय च विघ्नदे च आख्यदे च प्रख्यदे च नमो वक्रिकेभ्यो देवानाकिहृदयेभ्यो नमो विचिन्नकेभ्यो नमो विचिन्नकेभ्यो नमः आनिर्हतेभ्यो नमः आमीवत्यभ्यः द्रापयन्तसस्पदे दरिद्रं नैल्वेदेशां पुरुषाणां मेषां पशूनाम् आभेर्मा रोमो एष అవన్నీ ఇక్కడ తీసుకురా. अस्मान् विषमपरुष नमस्ते स्वायथाय नाथाय दृष्टवे उपाभ्यामतते नमो बाहुभ्यां दौ धन्वने परते धन्वने हेतरस्मान् अथोयस्वारस्मिदैतं नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः हर 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 नमः सोमाय च रुद्राय नमः ताम्राय च इंगाय च वक्रेवधाय च दूरेवधाय च नमः हन्त्रे शनीशेभ्यो हरिकेशेभ्यो नमः स्थानाय नमः शंभवे च मयोभ्यो च नमः शंकराय च महेश्वराय नमः शिवाय च शिवधराय च नमस्तीर्थाय च पुण्याय नमः पार्याय च वार्याय च प्रतरणाय च तरणाय च लाज्याय शष्पाय फेन्याय च गच्चाय च प्रवाह्याय च नमरिं भूषाय कृष्णाय जल्पाय केशाय कफरेष्टाय नमो हृदयाय च शुष्काय हरिचाय लोप्याय च लप्याय च ऊर्माय च शूर्माय च पन्नाय नमो भगरमाणाय च विघ्नदे च आख्यदे च प्रख्यदे च नमो वक्रिकेभ्यो देवानाकिहृदयेभ्यो नमः आमीवत्यभ्यः द्रापेन्द्रसस्पदे दरिद्रं नैल्वेदेशां पुरुषाणां मेषां पशूनाम् आभेर्मा रोमो एषां यजनामतो याते रुद्रसभातनो स्वाहवेशे सुभारुद्रशमे श्रीदयानो रुणदेवजे मागुं रुद्राय तपजे कपत्ने क्षेत्वीराय प्रभामे वदे प्रधानसंसद्पदे जस्पदे कृष्णं रामे स्नात्रं रुणानो रुद्रकमेश्वरे क्षेत्वीरानं सारदेवते रक्षक्षयो समुदाय तत्तदत्स्यामने दो मानव महान्तवदमानोर्भकं मानोक्षं तवदमानोक्षितं मानवदेवतपोत्मात्रं प्रियामानस्तं रुद्रदेशं मानस्तोकेतरिमान आयुष्मान घोषमान अश्वेरेश वीराङ्गमानो रुद्रभां तवदि भस्मन्तो नमसाविदेवते याते हेतुर्मीडुष्टमस्ते बभूते धनहोता अस्मान् विश्वदस्मै एक्ष्म अपरप्रजा नमस्ते स्वायथाय नाथाय दृष्टवे याते हेतुर्मीडुष्टमस्ते बभूते धनहोता अस्मान् विश्वदस्मै एक्ष्म अपरप्रजा नमस्ते स्वायथाय नाथाय दृष्टवे उपाभ्यामतते नमो बाहुभ्यां धन्वने परते धन्वनो हेतुरस्मान् अथवायिष्टस्मिन् नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय हर हर हर
నాకు పట్టండి స్వామివారి మీద వేయండి అమ్మా మోనిత వారికి మీద బంధన దుమ్మోటి మోనిత ఈసీఎల్ నుంచి వీరవెల్లి రామారావు గారికి స్వాగతం సుస్వాగతం. హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి తరలి వస్తున్నటువంటి హైదరాబాదు చుట్టుపక్కల ఏరియాల నుంచి మన గౌడ సిట్టబెల్జ సంఘీయులు తరలి వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మరికొద్ది క్షణాల్లో చిన్నారుల చేత డ్యాన్స్ ప్రోగ్రాం నిర్వహించబడుతుంది. మొదటిగా దుమ్మేటి మౌనిక అమ్మ, దుమ్మేటి మౌనిక ఓకే, పలికే గోరింక దుమ్మేటి మౌనిక పలికే గోరింక ఆ సాంగ్ మీద డ్యాన్స్ వేస్తుంది చిన్నారి. మరి మన సంఘీయులు చిన్నారులు డ్యాన్స్ వేసి ప్రదర్శిస్తున్నప్పుడు మనమంతా కూడా వారికి ఎంకరేజ్మెంట్ మన చేతి ధ్వనుల ద్వారాగా చేయాలని కోరుకుంటున్నాం. దుమ్మేటి మౌనిక చిన్నారి స్టేజ్ మీద రెడీగా ఉంది. ఇట్లా నాన్న చిన్నారి దుమ్మేటి మౌనిత పలికే గోరింక సాంగ్ మీదట డ్యాన్స్ వేయటానికి సిద్ధంగా ఉంది. మీరంతా కూడా ఈ చిన్నారిని చేతుల ద్వారాగా తప్పట్ల ద్వారా ధ్వని చేయాలని మనం చేసుకోవడం జరుగుతుంది. ఆ ధ్వనిలో ఈమెకి ఎంకరేజ్మెంట్ ఉంటుందని చెప్పేసి మనం చేసుకుంటున్నాం. ఒక్కసారి మీరు అంతా తప్పట్లు కొట్టండి. చిన్నారి స్టేజ్ మీదకి వచ్చింది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇప్పుడు పలికే గోరింక సంఘీయులకు మనవి లాటరీ టికెట్లు కొనుక్కోవలసిందిగా కోరుతున్నాం. టికెట్ వేల 50 రూపాయలు. మిక్సీ, గ్రైండర్లు, హెయిర్ డ్రై మిషన్లు, సారీస్ అంతా కూడా అన్నీ ఉన్నాయండి. ఆ టెంట్లో రాస్తున్నారు. ఆసక్తి గల వాళ్ళు టికెట్లు కొనుక్కోవాలని మనం చేసుకోవడం జరుగుతుంది. తంబోలా రాసుకునేవారు అడుగుతున్నారు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తంబోలా టికెట్లు కూడా సేల్ చేయాలని మనం చేసుకోవడం జరుగుతుంది. తంబోలా టికెట్లు రాసుకోమని ఒక సార్కి చెప్పినాము. సార్, తంబోలా టికెట్లు సేల్ చేయాలని. ఓకే సార్, కొంచెం మీరు తిరగండి. తంబోలా టికెట్లు కొనుక్కున్న వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. సారు తంబోలా టికెట్లు కూడా కొనవచ్చు. ఇప్పుడు మన సంఘ సోదరుల యొక్క చిన్నారులు ఎవరైనా ఏ సాంగ్కి డ్యాన్స్ చేయదలుచుకున్నారో ఆ సాంగ్ సెల్ ఫోన్లో ఫీడ్ చేసుకోవాలి. ఫీడ్ చేసుకున్న సాంగ్ మైక్ దగ్గర ఇస్తే ప్లే చేసుకుని పెట్టుకోవాలని మనం చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు పలికే గోరింక రెడీయా సార్? పలికే గోరింక సాంగ్కి చిన్నారి డ్యాన్స్ వేస్తుంది. మీరు చప్పట్ల ద్వారాగా చిన్నారిని ఎంకరేజ్మెంట్ చేయాలని మనవి. తంబోలో రాస్తున్నారు, మొత్తం మీరు వెనకాల రాస్తున్నారు. సౌండ్ ఎక్కువ పెట్టండి సార్.
అభిషేకానికి ఎవరైనా వచ్చి వాళ్ళు ఉంటారని చెప్పారు. సార్, ఈ ఎదర కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా అభిషేకం చేయాలని భస్మంతో అభిషేకం చేపిస్తారు. పూజారి గారు కాస్త మీరంతా వచ్చి అభిషేకం చేయాలని మనవి చేసుకుంటున్నాం సార్. సార్ మూర్తన్న గారు, సార్ ప్రెసిడెంట్ పివి సత్యనారాయణ గారు, పెద్దలంతా కూడా వచ్చి ఈ యొక్క స్వామివారికి అభిషేకం చేయాలని కోరుకుంటున్నాం. చెప్పండి సార్, ఏమైంది ఏమైంది? సార్ ఒక్కసారి మీరు ఇక్కడ ఉండండి. హలో సార్, ఇలా చూడండి. హలో సార్, సార్ కంబల్లో రాసుకునే మీరు వెళ్ళండి వాళ్ళ దగ్గరికి. ఇక్కడే రమ్మంటారు. ఓకే. తంబోలా టికెట్లు కొనుక్కోదలిచిన వారు ఫ్రంట్లో ఒకసారి చైర్ వేసుకుని ఉన్నారు. వారి దగ్గరికి వచ్చి టికెట్లు కొనుక్కోవాలని మనవి చేసుకోవడం జరుగుతుంది. మాత్రమే సార్ ముత్యాలు వచ్చారు.
బతకాలనుకుంటే ముందుకు రావాలని మనం చేసుకోవడం జరుగుతుంది. సార్ ప్లీజ్. ఈ రోజు ఒక సుదినం ఏంటంటే ముఖ్యంగా మన అందరం కలవటం, మన గౌడా శెట్టి బంధువులందరం ఇక్కడ కలుసుకోవటం. ముఖ్యంగా ఈరోజు అమావాస్య చాలా మంచి రోజు, చాలా మందికి తెలియదు. అమావాస్య చాలా గొప్ప రోజు. అట్లాగే ఈ రోజు ఆదివారం అనురాధ నక్షత్రం 3 కలిసి వచ్చిన ఈ శుభ సందర్భంలో ఇక్కడ కార్యకర్తలందరూ కూడా యాజమాన్యం మొత్తం కూడా ఇక్కడ రుద్రాభిషేకం ఏర్పాటు చేశాం. ఈ రుద్రాభిషేకం అందరూ చేస్తారు, కానీ ఈ విశేషం ఏంటంటే ఈ స్ఫటికలింగాన్ని ప్రత్యేకంగా కాంబోడియా అనే దేశం నుంచి మేము తీసుకురావడం జరిగింది. అందరూ కూడా మహిళలందరూ కూడా, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా డిసిప్లిన్గా వచ్చి ఇక్కడ అభిషేకం చేసుకోవడానికి ఇంకొక 20 నిమిషాలు మాత్రమే ఉంటుంది. వచ్చి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా, ఇది స్ఫటికలింగంలో ఒక మహత్రం ఏంటంటే మనం భక్తిగా కోరుకుంటే మన యొక్క మంచి కోరికలు అయితే తప్పకుండా ఈశ్వరుడు ఈ కార్తీక మాసంలో అభిషేక ప్రియుడు. ఆయనకి రెండు బొట్లు నీళ్లు పోస్తే ఆయన సంతుష్టుడవుతాడు. కాబట్టి అక్కడ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ వచ్చి లైన్గా వచ్చి భస్మాభిషేకం కానీ జలాభిషేకం కానీ మీరు ఇక్కడ చేసుకోవచ్చు. అయితే దయచేసి అందరూ కూడా ఒక క్యూలో ఒక పద్ధతి ప్రకారం వచ్చి నిదానంగా ఓం నమః శివాయ అనుకుంటూ మనసులో భక్తి భావంగా ఓం నమః శివాయ అనే మంత్రమే మనసులో ఉంచుకొని రెండవ దాన్ని జోలిపోకుండా అక్కడ ఒక చెవితో వింటూ ఒక చెవితో ఇక్కడ ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఈ రుద్రాభిషేకం మీరు చేయాల్సిందిగా కార్యకర్తలందరూ కూడా కోరుతున్నారు. కాబట్టి కార్యవర్గం ఓం నమః శివాయ అందరూ ఒక్కసారి అనండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇప్పుడు పూజా కార్యక్రమం ముగించబడింది. సార్ దొమ్మేటి మౌనిక ఒకసారి దయపూర్ రామ్మ. అదేవిధంగా మన ఈనాటి కార్యక్రమాన్ని కార్తీక వనభోజనాల సందర్భంగా మన డాక్టర్ సోలపాని గారు MBBS MS ఆర్థోపెడిక్ మన రాజ్యలక్ష్మి హాస్పిటల్ వారు చాలా చక్కటి కార్యక్రమం, పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వీరు ఎవరికి ఏ చిన్న దెబ్బ తగిలినా కానీ ఇమీడియట్గా మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సుష్మా థియేటర్ దగ్గరలో వీరి హాస్పిటల్ ఉంది. చాలామందికి సుపరిస్థితులు వీరి హాస్పిటల్లో. అయితే మన గౌడ చెట్టుబలిజ సంఘం మీద ప్రేమతో వచ్చి వారు ఈ కార్యక్రమాన్ని, వారి పంతులు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వారికి మన సంఘం తరఫున ఓ శిరు సత్కారంగా మేము వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ సోల్పాల్ గారు, మరి గుత్తులమూర్తి గారు, పంప వెంకటేశ్వరరావు గారు, మన ఆఫీస్ బేరర్స్ అంతా కూడా ఒకసారి ఆఫీస్ బేరర్స్ అంతా కూడా పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్, ఆఫీస్ బేరర్స్ అంతా కూడా వేదిక మీద రండి. కొత్తగా ఎన్నికైనటువంటి ఆఫీస్ నూతన కమిటీని అంతా ఒకసారి సభకు పరిచయం చేద్దాం. సభ్యుల మధ్య మన సోలపాని గారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది. మరి ఈనాటి కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నుంచి వచ్చినటువంటి సుబ్రహ్మణ్యం గారు, సత్యనారాయణ గారు, అదేవిధంగా ఈసీఐఎల్ నుంచి వచ్చినటువంటి రామారావు గారు, వాసు గారు, వారంతా కూడా మరి కార్యక్రమానికి ఇచ్చేశారు. చివరిలో మొత్తం అందరి పేర్లు చదువుకుని రాస్తాం సార్. మనస్థలిపురం నలుమూల నుంచి కూడా మన కార్యక్రమానికి దిగ్విజయం చేయడానికి వచ్చేసినటువంటి సోదరులందరితో కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం, సుస్వాగతం. మరి సోల్పాని గారు చెప్పినట్లుగా మీరు ఒక్కొక్కరు క్యూగా వచ్చి ఎక్కువ నీళ్ళు పోయకండి. డాక్టర్ గారు ఏం చెప్పారంటే రెండు డ్రాప్స్ అయితే మహాపుణ్యం అని చెప్పారు. మీరు చెంబులు పోయకండి, ఇదంతా తగ్గిపోతుంది. కాబట్టి మీరంతా కూడా రావాలి. సోల్పాని గారు పలికే గోరింక డ్యాన్స్ దొమ్మేటి మౌనిక చాలా చక్కటి కార్యక్రమం. ఈ సంవత్సరం ఓపెనింగ్ మంచి డ్యాన్స్ కార్యక్రమం చేసి మరి పాపకి ఒక చిన్న వాట్ ఇస్ యువర్ నేమ్? వెరీ గుడ్, చాలా సంతోషం. పేరు గట్టిగా చెప్పండి అమ్మా, రైతు ఇచ్చేటట్లేరు. దొమ్మేటి మౌనిత
నెక్స్ట్ మీరు హలో, అందరికీ నమస్తే అండి. నేను మూర్తిని. ఏమీ లేదు, మీకు ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేయాలని నేను ఈ మైక్ తీసుకున్నా. ఎవరో కాదండి, డాక్టర్ సులాపాని గారు. ఎంత గొప్ప వ్యక్తి అంటే, నేను ఆయన దగ్గర కొన్ని వందల మందికి ట్రీట్మెంట్ చేయించాను. వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయా లేదని చూడు ఆయన. ముందు పేషెంట్ని చూసుకుంటాడు ఆయన. పేషెంట్ని చూసి వాళ్ళతో అన్ని ట్రీట్మెంట్ అని ఇవ్వగలరా ఇవ్వలేరు అని అన్ని చూసుకుని ట్రీట్మెంట్, మంచి ట్రీట్మెంట్ చేస్తారు. వాళ్ళు ఇచ్చినంతే తీసుకుంటారు. అటువంటి ఆయన మార్నింగ్ 3 o'clock లేస్తే శివాభిషేకం చేసుకుని అన్ని చేసే వరకు కూడా ఏమీ లేరు ఆయన. అంత మంచి మనిషి ఆయన. అటువంటి మనిషి కోసం మీకు చెప్పాలని ఈ మైక్ తీసుకున్నా. ఒక్కసారి అందరూ కూడా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అందరూ చప్పట్లతో ఆయన సన్మానించండి అమ్మా. అందరూ చప్పట్లు కొట్టండి అమ్మా. అదే మనకి పుణ్యం, అదే హ్యాపీ. మనకి ఆయన దేవుళ్ళు అంటే ఆయన. అటువంటి ఆయనకి మనం సత్కారం చేసుకుంటామంటే మన అదృష్టం అది. స్వాగతం, సుస్వాగతం. పెచ్చెట్టి మురళీ రామకృష్ణారెడ్డి గారికి, పీతాని శ్రీనివాస్ గారు, చెల్లుబైన కొండలరావు గారు, సన్నయ్య మేడం, నంబర్బాయి శ్రీనివాస్ గారు, వైఎఫ్సిఏ అధ్యక్షులు పంపన సత్యనారాయణ గారు, నిమ్స్ శ్రీనివాస్ గారు, స్వాగతం. రండి. వైఎఫ్సిఏ సంఘ సభ్యులు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. వైఎఫ్సిఏ అధ్యక్షులు దంపనపోయిన శ్రీనివాసరావు గారికి, ఈ కార్తీక వనమహోత్సవం సంఘ సభ్యులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ కార్తీక వనమహోత్సవానికి వచ్చిన పెద్దలకి, చిన్నలకి, మహిళలందరికీ కూడా చాలా సంతోషమైన ఈ రోజులో మనం ఎంతో ఒత్తిడిగా ఉంటూ ఈరోజు ముఖ్యంగా అందరం కలవటం, అట్లాగే మన యొక్క మంచి చెడ్డలు ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవటం, ఏ కష్టాలున్నా ఇక్కడ చెప్పుకుంటే ఇక్కడున్న మన పెద్దలు వారికి తోచిన విధంగా పరిష్కరిస్తూ, ఈ శుభ సందర్భంలో కాంబోడియా నుంచి ఒక వారం రోజుల క్రితమే ఈ ఈశ్వరుడి యొక్క స్ఫటికలింగం వచ్చింది. నా పేషెంట్ ఒకళ్ళు వాళ్ళు ఆనందంగా దీన్ని ఒక ఏదో వైద్యం చేస్తే వాళ్ళు ఇచ్చారు. నిజంగా స్వామివారు అది ఇచ్చారు. మా ఇంట్లో పెట్టుకుంటే నాకేం రాదు. మన అందరి కోసం ఈ స్ఫటికలింగం ఇక్కడ రావటం, ఆ స్ఫటికలింగం యొక్క అభిషేకం మీరు చేసుకుంటే, అట్లాగే ఈ కలటంలో ఈ కార్తీక దామోదరుడు ఆ ఈశ్వరుడు యొక్క భక్తిగా చేసుకుంటే మీకున్న కష్టాలు తొలగి మీకు మంచి ఉన్నత స్థితి కలగాలని కోరుకుంటూ, నా పేరు డాక్టర్ సులపాణి. మా మూర్తి గారు కొద్దిగా ఎక్కువ చెప్పారు. నేను అంత యోగ్యుడినో కానో ఆ భగవంతుడికి తెలుసు. అందరూ ఇక్కడున్న వాళ్ళందరూ కూడా నా చుట్టాలే. నేను బ్రాహ్మడికి అనే పేరు కానీ అందరూ మనం చుట్టరికంగా బాబాయ్, అన్నయ్య అని పిలుచుకునే బంధుత్వం మా అందరికీ ఉంది. కాబట్టి అందరికీ కూడా శుభాకాంక్షలు. పరమేశ్వరుని అందరికీ ఆయురారోగ్యములు, అష్టైశ్వర్యములు కలగాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించిన మా బీబీ గారికి కానీ, మూర్తి గారికి, అందరికీ, దేవేంద్ర ఫడ్నీస్ గారు, హీరో గారు అందరికీ ఒక్కసారి కృతజ్ఞతలు అర్పించుకుంటూ, నమః పార్వతీపతయే హర హర మహాదేవ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గోపాల్ గారు. అదేవిధంగా మనం మార్చి నెలలో జరిగినటువంటి నూతన కమిటీని మీకు పరిచయం చేస్తున్నాం. దయచేసి అందరూ ఉండండి. ఆఫీస్ గారు అందరూ బయటకు వెళ్ళకండి, ఉండండి. ఇప్పుడు ఒకేసారి భోజనాలు స్టార్ట్ అయ్యేసరికి మన ఆఫీస్ బేరర్స్ అంతా కౌంటర్లో ఉండిపోయారు. అందరూ ఇక్కడ వచ్చే పరిస్థితి లేదు. ఉన్నటువంటి వారిని అందరూ కూడా పరిచయం చేస్తాం. మన జరిగినటువంటి కమిటీ ఎన్నికల్లో నేను ప్రెసిడెంట్ పివి సత్యనారాయణ, అదేవిధంగా గుత్తుల మూర్తి గారు జనరల్ సెక్రటరీగా, అదేవిధంగా యాదయ్య గౌడ్ గారు, రామ్మోహన్ గౌడ్ గారు ఫాదరు, ముద్దుగోని యాదయ్య గౌడ్ గారు అసోసియేట్ ప్రెసిడెంట్ అని కొద్ది సిక్ అయ్యారు. అదేవిధంగా చింతపల్లి దుర్గాప్రసాద్ వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా దంపనబోయిన కృష్ణ గారు వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా దుమ్మేటి బాలరాజు గారు వైస్ ప్రెసిడెంట్, కాండే శ్రీనివాస్ మూర్తి గారు వైస్ ప్రెసిడెంట్, కొప్పుశెట్టి సూర్యనారాయణ గారు వైస్ ప్రెసిడెంట్,
ఇదంతా కూడా కొంతమంది లోపల ఉండిపోయారు కాబట్టి భోజనాలు వడ్డంలో ఉండిపోయారు కాబట్టి అందరూ రావాలనుకుంటున్నారు. దయచేసి ఉన్నట్టుగా ఫీల్ అవ్వండి. అదేవిధంగా రవి శ్రీనివాస్ గారు, ఆయన వైస్ ప్రెసిడెంట్. అదేవిధంగా చిత్తూరు త్రిమూర్తులు గారు ఆర్గనైజ్ సెక్రటరీ. పుండరీకాక్షుడు గారు ఆర్గనైజ్ సెక్రటరీ. అదేవిధంగా వాసంశెట్టి జానకీరామయ్య గారు ఆర్గనైజ్ సెక్రటరీ. వాసారి నరసింహరావు గారు ఆర్గనైజ్ సెక్రటరీ. రవీంద్రనాథ్ గారు సెక్రటరీ. ఇళ్ళ రామకృష్ణ గారు సెక్రటరీ. కె శ్రీనివాసరావు గారు, కాండ్రేల్ శ్రీనివాస్ గారు సెక్రటరీ. వీళ్ళంతా కూడా కార్యవర్గం. అదేవిధంగా అడ్వైజర్స్ మరి కాండ్రేల్ సూర్యనారాయణమూర్తి గారు పెద్ద ఆయన, పేరుకి పెద్ద ఆయన కానీ కుర్రోళ్ళకి పనిచేస్తూ ఉంటాడు. పంప వెంకటేశ్వరరావు గారు ఈయన దుర్యోధనుడు కృష్ణుడు బాగా రోల్ చేస్తూ ఉంటాడు. రెడ్డి నాగేశ్వరరావు గారు ఎక్స్ సర్వీస్ మ్యాన్. వాసంశెట్టి రామకృష్ణ గారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అడ్వకేట్. అదేవిధంగా బొత్తు సూర్యశేఖర్ గారు, గూడూరు శాసారెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ తంగళ్ళ కేశవరావు గారు, వీరంతా కూడా అడ్వైజర్. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ఓం నమ శివాయ, శ్యామ్ శివరాజ్ గౌడ్. అదేవిధంగా శ్యామ్ శివరాజ్ గౌడ్ సెక్రటరీ. అదేవిధంగా ఎస్ నారాయణమూర్తి సెక్రటరీ. రాజేంద్ర ప్రసాద్ సెక్రటరీ. పెచ్చెట్టి దేవేంద్రరావు ట్రెజరర్. వీరంతా కూడా కమిటీ సభ్యులు. ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఎల్ల వెంకటరమణ. అదేవిధంగా కడల పెద్దికృష్ణ, కొప్పుచెట్టు రామదుర్గా ప్రసాద్, కుడుపూడి ధనబాబు, ఆకుల శ్రీనివాస్, కాండేవేల్ శ్రీనివాసరావు, డి ధనుంజయ్ గౌడ్, ముద్దగౌడ్ రామ్మోహన్ గౌడ్, గౌడ అష్టలైన, కుడుపూడి వెంకటరమణ, కొప్పుచెట్టు విజయభాస్కర్, అనిశెట్టి శ్రీనాథ్, అదేవిధంగా గూడూరు సుబ్రహ్మణ్యం, అప్పార్ శ్రీనివాస్, వై కాశీ విశ్వేశ్వరరావు, కండిపోయిన రాంబాబు, పెచ్చెట్టి ఏడుకొండలు, కడల రవీంద్ర ప్రసాద్, పితాని అయ్యప్ప, రాయుడు బాలాజీ, కొప్పిచెట్టి వెంకటరమణ, నామాల రమేష్, పాటి ప్రసాద్, వాసంశెట్టి రమణ, చింతపల్లి నాని, కొప్పిచెట్టి మహేశ్వరరావు, పెచ్చెట్టి బాలాజీ, బి అనిల్ కుమార్, బిటి ప్రసాద్. వీళ్ళంతా కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్. నిజంగా ఆర్గనైజర్లు కృషి చేసి ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి హైకోర్టు అడ్వకేట్ కేఎల్బి కుమార్ గారు, అదేవిధంగా వైఎఫ్సిఏ అధ్యక్షులు దంపరపోయి శ్రీనివాస్ గారు, వారి కార్యవర్గం అంతా కూడా ఈనాటి సమావేశానికి రావడం జరిగింది. మీకు అందరికీ కూడా వనస్థలిపురం గౌడ్ చెట్టుపల్లి సంఘం నుంచి హృదయపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం సార్. ధన్యవాదాలు సార్. సిటీ నలుమూల నుంచి వచ్చినటువంటి మన సగ్గ సభ్యులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఇలాగే ఏడు గారు, శ్రీనివాస్ గారు, అలా కాదండి, మన గాజురాముడు శ్రీ శ్రీనివాస్ గారు నీళ్ళకి పనిచేస్తారు. అసలు వారికి స్పెషల్గా మా పివి సత్యనారాయణ గారు, మూర్తి గారు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. కారణం ఏంటంటే ఎటువంటి రుగ్మత పేషెంట్లకి ఫోన్ చేస్తే నిమ్స్లో అడ్మిట్ చేసి వారికి ఎంతో సేవలు అందించే మహా ఉన్నతమైన వ్యక్తి శ్రీనివాస్ గారు. మా ప్రెసిడెంట్ వైఎఫ్సీ ప్రెసిడెంట్ గారు దంపరమణి శ్రీనివాస్ గారు సైలెంట్గా ఉన్నారు. వారు పైకి రావాల్సి కోరుతున్నాం. అందుకు రండి సార్. అనిశెట్టి శ్రీనివాసరావు గారు, ఈయన నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్స్ పంజాగుట్లో ఉంది కదా, నిమ్స్ హాస్పిటల్, అందులో ఇది పనిచేస్తున్నారు. మనం ఎవరికైనా ఏదైనా సమస్య, ఏ ప్రాబ్లం వచ్చిన పేషెంట్కి మనం శ్రీనివాస్ గారు ఫోన్ చేస్తుంటే అక్కడ ఏదన్నా మన ఆరోగ్యశ్రీ కానీ లేకుంటే సీఎం రిలీఫ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించి పేషెంట్ దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఈయన మన చెట్టుబల్లి సామాన్య ఇలా చేశారు. రీసెంట్గా మట్టపర్తి దుర్గారావు గారు కూడా బెడ్ లేదంటే కూడా ఈ దగ్గరుండి మరి టోటల్గా బెడ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది.
ఈ మధ్యనే మన కొప్పిచెట్టు సూర్యనారాయణ గారు కూడా కార్పెంటర్ ఆయన కూడా హాస్పిటలైజ్ అయితే దగ్గరుండి మన కోసం ట్రీట్మెంట్ చేసి మంచిగా పంపించడం జరిగింది. మన ఎవరన్నా హాస్పిటల్ ఉపయోగించుకోవాలనుకుంటే మీరు వెళ్ళాలనుకుంటే మీరు మన శ్రీనివాస్ గారి నెంబర్ నేను ఇస్తాను, మా కాంటాక్ట్ చేస్తే సార్కి ఫోన్ చేస్తాం, దగ్గరుండి చేస్తున్నాడు. సోషల్ సర్వీస్ ఎక్కువ చేస్తున్నాడు కాబట్టి సర్వీసెస్ను ఉపయోగించుకోండి అని తదుపరి మన శ్రీనాన్నకి అందరితో పాటుగా సన్మానం తిరు సత్కారం చేస్తాం భోజనానంతరం. సంఘీయులకు విజ్ఞప్తి, భోజనం చేసుకున్న వారు ప్రతి ఒక్కరూ కూడా తమ తమ చైర్లలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఇంకా తదుపరి కార్యాచరణ చాలా ఉందండి. మన హైదరాబాద్ సిటీ మూల మూలల నుంచి కూడా మన పెద్దలు చాలామంది వచ్చి ఉన్నారు. మరి వారికి ఘన సత్కారం మనమంతా కూడా చేయాలి. ఇంకా వారు సంఘం ఏ విధంగా ముందుకు పోవాలనేది క్లుప్తంగా వారు నోటి ద్వారాగా వారు చెప్తారు, మనమంతా కూడా ఆలకించాలి. కాబట్టి భోజనం చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఆర్గనైజర్స్కి మనవి, అక్కడ ఎవరున్నారు? రవి శ్రీనివాస్ గారు, చింతపల్లి ప్రసాద్, సంసాన్ నారాయణమూర్తి, వీరంతా మన నగర నలుమూల నుంచి వచ్చినటువంటి కోకట్పల్లి, బిహెచ్ఎల్, పటాన్చెరు, కుట్బుల్లాపూరు, ఈ విధంగా వారబండ కృష్ణ శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. వారిని అందరూ కూడా స్పెషల్గా కౌంటర్ దగ్గర కూర్చుని భోజనాలకు ఇబ్బంది పడకుండా కొంచెం మీరు ఆర్గనైజ్ చేయండి. ఆర్గనైజర్స్ అంతా కూడా దయచేసి మన అతిథులంతా కూడా మీరు ఈ పక్కకి వెళ్ళి భోజనం చేయండి సార్. సోదరి మనులు అందరూ కూడా ఎవరు కూడా భోజనం చేయకుండా ఉండొద్దు, అందరూ భోజనం చేయాలి. ఇది మన కోసం చేసుకున్నటువంటి ఏర్పాట్లు కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. అందరూ కూడా సంతృప్తిగా తినండి. ఆహార పదార్థాలు మంచిగా వండించడం తయారు చేయడం జరిగింది. అది ఈ కార్యక్రమం సద్వినియోగం చేసుకుని దిగ్విజయం చేయాలని కోరుతున్నాం. తంబోలా టికెట్లు కొనుక్కోదలుచుకున్న వాళ్ళు ఈ లైట్స్ దగ్గర, మెయిన్ పిల్లర్ దగ్గర అమ్ముతున్నారు. తంబోలా టికెట్లు కొనుక్కోవాలని మనవి చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని గిఫ్ట్ ఐటమ్స్, గిఫ్ట్ కూపన్ ద్వారాగా గెలుపొందే గిఫ్ట్ ఐటమ్స్ పెట్టారు. సారీసు, మిక్సీ, ఇడ్లీ కుక్కర్, ఐరన్ బాక్సులు, ఎయిర్ డ్రై మిషన్లు, ఇవన్నీ కూడా గిఫ్ట్ ద్వారాగా గెలుపొందాలని ఆ యొక్క టికెట్లు కొనుక్కోవాలని మనం చేసుకోవడం జరుగుతుంది. మరి కార్తీక మాసంలో సంఘ సభ్యులంతా కూడా ఏకటితం చేయాలని మన సంఘీయులు గత 20 రోజులుగా శ్రమించి ఎంతో టైం వెచ్చించి ఈ యొక్క కార్తీక వనభోజన మహోత్సవాన్ని రంగరంగా జరుపుకుంటున్న ఈ యొక్క వేదికను ఎంతో వైభవంగా దిద్దారు. గత 20 రోజుల నుంచి శ్రమించి మన సంఘ సభ్యులు, కార్యకర్తలందరికీ కూడా శిరస వహించి ధన్యవాదాలు తెలుపుకోవడం జరుగుతుంది. కాండ్రేగుల ప్రసాద్ ఆయన కోకట్పల్లి నుంచి రావడం జరిగింది. మన సంఘ సభ్యుడు, ఆయన చక్కటి పాటలు పాడతాడు. అదేవిధంగా వాళ్ళ అబ్బాయితో మంచి డ్యాన్స్ ప్రోగ్రాం కూడా చేపిస్తాడు. మీరంతా కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా మరీ కోరుతున్నాం.
Mr. Prasad Andregula, please come to the dais. అదేవిధంగా ఎవరన్నా పాటలు పాడేవారు ఉంటే వచ్చి ధైర్యంగా పాడొచ్చు, అంతా కూడా ఎంకరేజ్ చేద్దాం. నేటి బాత్రూమ్ సింగర్స్, రేపు వేదిక మీద ఉన్నటువంటి సింగర్స్. ఇంట్లో చిన్న చిన్న పాటలు పాడుకుంటాం కదా, అట్లాగే 10 మందిలో పాట పాడండి, ధైర్యం వస్తుంది. తర్వాత వేదిక మీద బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం ఇవ్వచ్చు. ఇప్పుడు కాండ్రేగుల ప్రసాద్ గారు కొన్ని పాటలు పాడుతూ మిమ్మల్ని అందరినీ కూడా అలరిస్తారు. వారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గిఫ్ట్ కూపన్లు కొనుక్కోదలుచుకున్న వారు, మన వారు టెంట్లో కూపన్లు అమ్ముతున్నారు. ఆ యొక్క కూపన్లు వెల 50 రూపాయలు మాత్రమే. ఎన్ని కూపన్లు కొంటే అన్ని 50 ఇచ్చి ఆ యొక్క గిఫ్ట్ కూపన్లు కొని సారీస్ కానివ్వండి, ఏది తగిలితే అది గెలుపొందగలరని మనం చేసుకోవడం జరుగుతుంది. సారీస్ ఉన్నాయి, ఐరన్ బాక్సెస్, రైస్ కుక్కర్, మిక్సీ, ఎయిర్ డ్రై మిషన్లు, వాటర్ హీట్ జగ్గులు కూడా సార్ కూపన్ అక్కడ ఉన్నాయి సార్. అయ్యో 10 కూడా రాస్తున్నారు. సారీస్ ఏలాడు గట్టు ఉన్నాయి చూడండి. టెంట్లో ఫ్లెక్సీ దగ్గర గిఫ్ట్ హోచర్స్ అమ్ముతున్నారు. హోచర్లు కొనుక్కోవాలని మనవి చేసుకోవడం జరుగుతుంది. గిఫ్ట్ టికెట్లు, అలాగే తంబోలా కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ యొక్క తంబోలా టికెట్లు కూడా కొనుక్కోవాలని మనవి చేసుకోవడం జరుగుతుంది. సంఘీయులకు మనవి, ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో సంఘాన్ని ఏకం చేయాలని, సంఘ సభ్యులందరినీ కూడా ఒకటిగా చేయాలని దృక్పథంతో ప్రతి కార్తీక మాసం నెలలో మిమ్మల్ని అందరినీ కూడా సంఘీయులు ఎంతగానో టైం వెచ్చించి ఇంటింటికి తిరిగి వారికి తెలియపరిచి మన సంఘాన్ని ఇంత భారీ ఎత్తున ఇక్కడికి పిలవటం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా బంధుమిత్రులు అందరూ కూడా పరిచయం అవుతున్నారు. ఇదే విధంగా మన సంఘం అంతా కూడా పరిచయంగా వేదికగా కావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో రామచంద్రపురం నియోజకవర్గంలో మన యువ నాయకుడు ఈ మధ్య గెలవడం జరిగింది. ఆయనే వాసంశెట్టి సుభాష్ గారు. అయితే సుభాష్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయారు. వారి బావగారిని రాజేష్ గారిని పంపించడం జరిగింది. మన సుభాష్ గారు బావగారు రాజేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. మన వాసంశెట్టి సుభాష్ గారు గతంలో కూడా మన వనస్థలిపురం మన గౌడు చెట్టుపల్లి ఆఫీస్ కూడా సందర్శించడం జరిగింది. మనంతా కూడా వారికి ఘన సన్మానం కూడా చేసి పంపించాం. వెంటనే తిరిగి చూడకుండా ఆయన ఎమ్మెల్యేగా గెలవటం, మరి 40 సంవత్సరాల వయసులో మంత్రిగా కూడా అవడం జరిగింది. కార్మిక శాఖ మంత్రిగా వాసంశెట్టి సుభాష్ గారు మన జాతీయుడు ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో ఉన్నారంటే చాలా గర్వకారణంగా తెలియజేస్తూ సుభాష్ గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా భోజనానంతరం మన సుభాష్ గారి బావగారికి రాజేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. భోజనానంతరం రాజేష్ గారికి ఒక సన్మాన కార్యక్రమం ఉంటుందని తెలియజేస్తున్నాం. ఈయన సుభాష్ గారు బావగారు రాజేష్ గారు కూకట్పల్లి ఉంటారు. ఈయన వారంలో కెనడాలో జాబ్ చేసి మరి ప్రజాసేవకుడు ఆయనతో భాగంగా మరి తిరిగి ఇండియాకు కూడా రావడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఎప్పటిలాగే మన చెల్లెమ్మ
ముద్దగోని రామ్మోహన్ గౌడ్ గారి వైఫ్ శ్రీమతి ముద్దగోడ లక్ష్మీ ప్రసన్న మన కార్యక్రమానికి ఇచ్చేసి ఉన్నారు. మన లక్ష్మీ ప్రసన్న గారికి స్వాగతం సుస్వాగతం. అమ్మ ఈ చెల్లెమ్మ వంటల దగ్గరికి వెళ్ళమ్మా, ఎందుకంటే అందరూ నీ స్వాధీనంతా కూడా మీ అక్కమ్మలు చెల్లెమ్మలు నీకోసం ఎదురు చూస్తున్నారు. లక్ష్మీ ప్రసన్న గారు వెళ్ళి వడ్డించండి తొందరగా. కొంచెం సైడ్ లేవరా, వీడియో తీసుకోమ్మా, సైడ్ ఉన్నారు కదా. नमस्यंभवे च मयो भवे च नमस्यंकराय च महेश्वराय च नमः शिवाय च शिवतराय च वाप्यनः सर्वभिनो मुखाकरतु पुनः रत्नास्नापयामि सुक्रमसे ज्योतिमणिप्लवपति शुक्रमसे ज्योतिरसि तेजसि देवतुनो चित्रेण वसो सूर्यसरस्महि आज्येन स्नापयामि मधुवातार्धायते मधुक्षरन्ति सिन्धवः माध्वेर्न सन्तोषति मधुनक्तमुतोषति मधुवात् वात्रिपुरज मधुज्योत्मुदा अन्नो अनस्पति मधुभागम् अस्तु सूर्यः माध्वेर्नवो मधुं स्नापयामि नमः शिवाय हर हर कोपरि రైట్ సార్ మా ప్రతి సంవత్సరం మీరు మాకు కార్యక్రమం ఎలా దిగ్విజయం చేయాలి డాక్టర్ గారు మా ప్రెసిడెంట్ గారు ఏమంటారు ఉన్నారా? ప్రతి సంవత్సరం రావాలి. ప్రతి సంవత్సరం మన డాక్టర్ గారు సోలపాని గారు ఇట్లాంటి కార్యక్రమాలు దిగ్విజయం చేయాలి. ఆయన మనీష్ గౌడ్ కదా, సారీ రామ్మోహన్ గౌడ్ గారు అబ్బాయి రంజిత్ గౌడ్ గారు కూడా రావడం జరిగింది. పెద్ద అబ్బాయి మొన్ననే రెండో అబ్బాయి వివాహం చాలా దిగ్విజయంగా చేశారు. లక్ష్మీ ప్రసన్న గారు నభూతో నభవిష్యత్ లాగా మరి కార్యక్రమం వివాహం అదేవిధంగా రిసెప్షన్ కూడా ఎంత వేలాది మంది జనం తరలి రావడం జరిగింది. నిజంగా కన్నుల పండుగ ఆ రోజు కార్యక్రమం పెళ్లి కార్యక్రమం జరిపించడం ఇది రామ్మోహన్ గౌడ్ గారికి వాళ్ళ కుటుంబానికి ముద్దగౌడ్ వారి కుటుంబానికి చెందిందిగా ఆ రోజు అందరూ కూడా వారికి అభినందనలు తెలియజేయడం జరిగింది. అమ్మ లక్ష్మీ ప్రసన్న గారు మీరు సోదరిమల్లు ఉన్నారు, వంటని దగ్గరికి వెళ్ళండి. మీరు తొందరగా ఎదురు చూస్తున్నారు. ఇంకా లేకపోతే అన్ని ఇల్లు నా ఇల్లు అనుకుంటుందని అందరికి ఆప్యాయతగా అభిమానంతో వచ్చేటువంటి ఏకైక సోదరిమల్లు ఎవరన్నా ఉన్నారంటే అదే మన లక్ష్మీ ప్రసన్న మన చెల్లెలు. కాబట్టి మన ఆత్మీయుడు ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ గారు వైపు మరి గతంలో ఆయన కూడా 2 times ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఓడిపోవడం జరిగింది. ఈ మొట్టమొదటిసారిగా కార్పొరేటర్గా గెలిచిన తర్వాత ఒకేసారి గెలవడం జరిగింది. రెండోసారి మరి స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం కూడా జరిగింది. మరి ముద్దగౌని లక్ష్మీ ప్రసన్న గారు రాబోయే రోజుల్లో మరి భవిష్యత్తు చాలా బాగుండాలని మనం కోరుకుంటూ అమ్మ మీరు ముందుగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇవాళ ఇక్కడికి వనభోజనానికి విచ్చేసిన మా ఇంటి ఆడపడుచులు, మా అన్నదమ్ముళ్ళు, ఇది నాకొక పుట్టింటిలా నా అందరూ ఇక్కడే నా కుటుంబం ఇదంతా. ఈ కుటుంబంలో నన్ను ఒకదాన్ని ఆహ్వానించినందుకు మా అన్నలకు నేను ఎప్పుడూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంవత్సరం మన గౌడ బలిజన్ శెట్టి వనభోజనం కార్యక్రమం ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో మా అక్క చెల్లెలు, మా అన్నదమ్ములు అందరూ కూడా వచ్చి సంతోషంగా పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ బహుమతులు అన్నీ కూడా చక్కగా ఆటపాటలతో ఒక ఫ్యామిలీ ఫంక్షన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మొత్తం కార్తీక మాసంలో చేసుకుని వనభోజన ప్రోగ్రాం ఏర్పాటు చేసిన మా అన్నకు సత్యనారాయణ అన్న గారికి, అలాగే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన అందరు అన్నలకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్న ఎప్పుడు నేను ఇంటి ఆడపడుచునే, ఇది మన కుటుంబం, ఈ కుటుంబంలో మేము ఎప్పుడు ఉంటాం, మీరు ఎప్పుడు పిలిచినా పలుకుతాం. అన్న మీ సహాయ సహకారాలు కూడా మాకు ఉండాలి. ఈ శివుని ఆశీర్వాదం వల్ల అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, ఇలాగే ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఒక 2-3 నిమిషాల్లో 5 నిమిషాల్లో మన మధు యాస్కి గౌడ్ గారు వస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రసార కమిటీ చైర్మన్ మధు యాస్కి గౌడ్ గారు మొన్న ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి వారు పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు కూడా మరికొద్ది సేపట్లో వస్తున్నారు. మన డాక్టర్ కన్నా ఆరోగ్య ఇది ఎవరు ప్రజాకర్తలు ఎక్కువ చేస్తారు. అందులో నాకు కూడా ఇంత మంచి అవకాశం ఇచ్చింది అభిషేకాన్ని. ఇలా లాస్ట్ నేను కూడా ఇవాళ దీక్షలో ఉన్నా, కార్తీక మాసం దీక్షలో ఉన్నాం. నాకు కూడా ఇవాళ ఇంత మంచి అవకాశం దొరికినందుకు అన్న డాక్టర్ అయినా కానీ మొత్తం పూజారి లెక్క ఒక అయ్యగారికి శివయ్యను సేవించుకుంటూ అందులో మమ్మల్ని కూడా పాల్గొనందుకు చేసిన చాలా సంతోషం అన్న. మీ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి మాకు. థ్యాంక్ యూ తల్లి, చాలా సంతోషం. మరి కొద్దిసేపు వెయిట్ చేస్తారు. మధు అన్న వస్తున్నాడు, మధు యాస్కి గౌడ్ గారు వస్తున్నారు. ఉంటారు, కూర్చోండి ప్లీజ్. అదేవిధంగా అందరికీ అమ్మ లక్ష్మీ ప్రసన్న గారు మీరు ఉండండి, కొద్దిగా సన్మాన కార్యక్రమం చేద్దాం. మన వాళ్ళకి సాల్వతో సత్కరించండి. రండి ప్లీజ్. సాల్వాలు వేసేసారు. ముందుగా అమలాపురం వాస్తవ్యుడు, రామచంద్రపురం నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్లో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు వారి బావగారైనటువంటి రాజేష్ గారిని పంపించారు. ప్రత్యేకంగా రాలేకపోతున్నానే మన సంఘీయులందరికీ క్షమాపణ చెప్పి నా తరపున మా బావగారిని పంపిస్తున్నానని ప్రత్యేకంగా వారిని పంపించడం జరిగింది. ముందుగా వారు ఇచ్చేసినందుకు వాసంశెట్టి సుభాష్ గారు బావగారు అయినటువంటి రాజేష్ గారికి మన సోదరిమణి లక్ష్మీ ప్రసన్న గారు చిరు సత్కారం చేస్తున్నారు. శ్రీనివాస్ గారికి చిరు సత్కారం లక్ష్మీ ప్రసన్న గారి మీద చేతుల మీదుగా వారిని సన్మానించాలని కోరుతున్నాం. మీరు కూపన్స్ అంతా ఇవ్వండి. చాలా మంది శారీస్ ఉన్నాయి, అందరూ గెలుపొందుకోవాలి. లక్ష్య అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. సెక్రటరీ వారికి కూడా సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. చప్పట్లో అందరూ. తదుపరి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అదేవిధంగా హైకోర్టు అడ్వకేట్ కట్టా చేయాల్సిందిగా సోదరిమణి అదేవిధంగా అధ్యక్షుడు పెచ్చెట్టి బిహెచ్ఎల్ పట్టణ చెరువు అధ్యక్షుడు పెచ్చెట్టి శ్రీనివాస్ గారు, వారిని కూడా చిరు సత్కారం. అదేవిధంగా వీరవల్ రామారావు గారు ఈసీఐఎల్, వారికి కూడా చిరు సత్కారం చేయాల్సిందిగా కోరుతున్నాం. పితాని శ్రీనివాస్ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ వైఎఫ్సిఏ, పితాని శ్రీనివాస్ గారు అలియాస్ గోకుల్ శ్రీను, కుడిపూడి శ్రీనివాస్ గారు మోతీనగర్, వారికి కూడా చిరు సత్కారం చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మరి వారబండ మోతీనగర్ నుంచి ఈయన ముసిలి శ్రీనివాస్ గారు, క్లాప్స్ ప్లీజ్. ముసిలి శ్రీనివాస్ గారు ఉన్నారా? అయ్యా రండి సార్ ప్లీజ్. ముసిలి శ్రీనివాస్ గారు, వారికి కూడా చిరు సత్కారం చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా దొంగ శ్రీనివాస్ గారు ఒకటిపల్లి, పేరులో ధనం ఉంది, ఆయనలో ధనం ఉంది, మనసులో అన్న ఇది చెయ్యండి అంటే పాపం నిజంగా సంపాదించిన వాళ్ళు అన్ని డబ్బాలు వేసేసుకుంటారు. ఆ డబ్బా తాళం ఎక్కడో పెట్టేస్తారు, దొరకదు. అన్నీ వేసుకోవటం తప్ప తీయడం ఉండదు. కానీ ఇది మనలోనే ఉంటుంది, అడిగినా కానీ తీసిస్తూ ఉంటాడు. చాలా మంచి సహృదయుడు మన గుత్తులమూర్తి గారు. ధన వెంకట సత్యనారాయణ మూర్తి కుత్బుల్లాపూర్ నుంచి మన సుబ్రహ్మణ్యం గారు,
పెచ్చెట్టి మురళీ రామకృష్ణారెడ్డి గారు, పెచ్చెట్టి ప్రముఖ పారిశ్రామికవేత్త వీరవెల్లి సాగర్ గారు ఫార్మాస్యూటికల్ కంపెనీలో వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం సంపాదించుకున్నటువంటి సొంత కంపెనీలో ఎంతో మందికి మరి ఆయన ఉపాధి కల్పిస్తూ చాలా మంచిగా ఎదగడం జరిగింది. గమ్మేడు శ్రీనివాస్ గారు పటాన్ చెరువు, వారికి కూడా గుత్తులమూర్తి గారు మీరు సన్మానం చేయండి. కట్టా సత్యనారాయణ గారు కుతుబుల్లాపూర్ ట్రెజరర్, వారికి కూడా సిరి సత్కారం. అదేవిధంగా లోకేష్, వ్యాండ్ర లోకేష్ దిల్సుఖ్ నగర్ అధ్యక్షులు, వారు కూడా సిరి సత్కారం. చెల్లిపోయిన హరిబాబు గారు హఫీజ్పేట్, వారిని కూడా దేవేంద్ర గారు మీరు కూడా సన్మాన కార్యక్రమం చేయండి. గుబ్బల కొండలరావు గారు KPHB, చెల్లిపోయిన కొండలరావు గారు